తమిళనాడులో సినీ హీరో విజయ్ విజయం సాధించడంపై ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ స్పందించారు. వీక్షిద్దాం మనసులో మాట. నిన్న మన 5 రాష్ట్రాల యొక్క రిజల్ట్స్ చూసినప్పుడు మీ అందరికీ తెలుసు ఏ రకమైనటువంటి ప్రభంజనం ఏ రాష్ట్రాల్లో జరిగింది. మీ అందరికీ తెలుసు వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ వచ్చింది, అట్లానే అస్సాంలో భారతీయ జనతా పార్టీ వచ్చింది. మరి మనం పుదుచ్చేరి తీసుకునేటట్లయితే అక్కడ కూడా ఎలియన్స్ వీళ్ళకి అనుకూలంగా వచ్చింది. కేరళ అయితే మాత్రం యూడీఎఫ్కి వెళ్ళిపోయింది, ఎల్డీఎఫ్ నుంచి యూడీఎఫ్కి వెళ్ళిపోయింది. అంటే కాంగ్రెస్ యొక్క ప్రభావం ఎక్కువ ఉందని చెప్పి మనం అనుకోవాలి. తర్వాత ముఖ్యంగా మనం తమిళనాడుకు వచ్చేటప్పటికి దేశ చరిత్రలోనే ఇది ఒక గొప్ప మలుపుగా మనం భావించాలి. ఎందుకంటే జనరల్గా అక్కడ సినిమా యాక్టర్లు అని అంటే తమిళనాడులో ఎక్కువగా ఆదరించేటటువంటి ఆనవాయితీ ఉంది. మనం ఇంతకుముందు చూసాం ఎంజీఆర్ కరుణానిధికి ఎగనెస్ట్గా ఆయన నిలబడితే ఒక ప్రభంజనంలాగా ఎంజీఆర్ని గెలిపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత అంతకంటే గొప్పగా జయలలిత గారు ప్రజల యొక్క ఆదరణ పొందారు. అందరూ అమ్మ అమ్మ అనేవాళ్ళు. అంటే తమిళనాడుకే ఇది పరిమితం అనుకుంటే అవుననే చెప్పుకోవాలి. మిగతా చోట్ల చాలా తక్కువ. కాకపోతే ఇప్పుడు టీకే విజయన్ ఆయన పార్టీ పెట్టి చాలా ఘనమైనటువంటి ఫలితాలని ఈ ఎలక్షన్లో సాధించారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఏకపక్షంగా కేవలం 9 నెలల్లో ఆ పార్టీని పెట్టి ఎంతమంది ప్రజల్ని ఉత్తేజితం చేసి డిఎంకే లాంటి పాతుకుపోయినటువంటి పార్టీని ఏఐడిఎంకే అది కూడా ఒక గొప్పగా నిలదొక్కున్నటువంటి పార్టీ గత అనేక ఏళ్ళుగా, అటువంటి 2 పార్టీలను కూడా వెనక్కి నెట్టేసి ఈయన 106 సీట్లలో ఒక ప్రభంజనం సాధించాడు. నిజంగా ఇది చాలా ఇవాళ దేశవ్యాప్తంగా అందరూ చర్చించుకున్నటువంటి విషయం. ఒక కుర్రాడు యువకుడు, కానీ యువకుడు కాదు, కానీ అందరి దృష్టిలో అతను అట్లా ఉంటాడు. అతని బాడీ లాంగ్వేజ్ యువకుడిలాగా ఉంటాడు. ఎక్కువ సపోర్టు ఆయనకి యూత్ నుంచే లభించింది. అంటే ఆయన సినిమాలు కూడా అలానే ఉంటాయి. ఎందుకనంటే యూత్ ఓరియంటెడ్ సినిమాలు. అట్లానే సంఘంలో ఎటువంటి మార్పులు కావాలి, సమాజంలో ఎటువంటి చైతన్యం తీసుకురావాలి అనేటువంటి అంశాలే ప్రధానంగా ఆయన చిత్రాలు ఉండేవి. అది ఆయనకు ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. ప్రజల్లో కూడా అది పాతుకుపోయింది. ఓహో, టీవీకే విజయ్ అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తాడు, సమాజానికి పనికొచ్చేవి చేస్తాడు అనేది వాళ్ళందరిలో కూడా పాతుకుపోయింది. అందులో ఆయన ఇచ్చినటువంటి సీట్లు కూడా ఎక్కువ శాతం యువతకే ఇచ్చాడు. చూడండి, యూత్కే ఇచ్చాడు, చదువుకున్న వాళ్ళకి ఇచ్చాడు. తర్వాత తన డ్రైవర్ కొడుకు కూడా చదువుకున్నోడైతే అతనికి కూడా ఒక సీట్ ఇచ్చి అతను గెలిపించుకున్నాడు. ఇది గొప్ప విషయం. మనందరం కూడా అభినందించాల్సింది, తెలుసుకోవాల్సింది కూడా యూత్ రావాలండి. వాళ్ళు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో యువత ముందుకు రావాలి. ఎంతసేపటికి కుటుంబ పాలనలు కానీ సాగిపోతూ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఎన్టీఆర్ గారు మరి ఎంత ఘనత సాధించాడు. ఆయన 2 నెలల్లో పార్టీ పెట్టిన 2 నెలల్లోనే ఒక ప్రభంజనం తీసుకొచ్చారు. ఎన్టీఆర్ గారు అంటే ప్రజలందరిలో కూడా రాముడు కృష్ణుడు అంటే ఎన్టీఆర్. దానికి తోడు ఆయన సాంఘిక సినిమాలు కూడా చాలా సమాజానికి ఉపయోగపడేటటువంటి నీతివంతమైనటువంటి క్యారెక్టర్లు చేశాడు. కాబట్టి ఆయన మీద జనం అపార నమ్మకంతో ఓడించడం జరిగింది. మరి ఇందిరాగాంధీ లాంటి గొప్ప వ్యక్తిని పక్కన పెట్టి ఆయన గెలిచాడంటే ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో అదొక ఘన చరిత్ర. ఇవాళ మరి టీవీకే విజయ్ మరి ఈ పార్టీని ఈయన పెట్టి సాధిస్తాడని ఎవరూ అనుకోలేదు. అయితే కొన్ని సర్వేలు ఏదో 1-2 తప్ప మిగతా అన్ని సర్వేలు కూడా డిఎంకేకే అనుకూలంగా వాళ్ళు రిజల్ట్ ఇచ్చారు, ఎస్టిమేటెడ్ రిజల్ట్. సో కాబట్టి ఈ విజయ్ గారు ఇంత విజయం సాధించడానికి ప్రధాన కారణం ఒకటి, సినిమాలతోటి ఆయన ప్రజల్లోకి బాగా లోపలికి వెళ్ళిపోయిన సందర్భం ఉంటుంది. అంటే ప్రజల అభిమానం అంతగా ఉంది నటుడిగా ఆయన మీద. తర్వాత ఆయన ఎప్పుడైతే సినిమా రంగం వదిలేసి షార్ట్ పీరియడ్లో వదిలేసి ఈ రాజకీయ రంగంలోకి వచ్చాడో చక్కని పరిస్థితులను ఏర్పరచుకున్నాడు. క్యాడర్ను కూడా ఎక్కడికక్కడ పకడ్బందీగా నియమించుకోవడం అనేది చాలా గొప్ప విషయం.
మరి అందుకనే ఆయన ఈ ఫలితాన్ని సాధించగలిగాడు. ఇవాళ సీఎంగా బహుశా ఇవాళ ప్రమాణ స్వీకారం అనుకుంటా, ఇవాళ అక్కడ మీటింగ్ జరుగుతూ ఉండుంటుంది. సిఎల్పి లీడరు అంటే మన అందరూ ఎమ్మెల్యేలు కలిసి ఆయన పార్టీ లీడర్గా ఎన్నుకోవాలి. ఆ ప్రక్రియ ఇప్పుడు జరుగుతూ ఉందనుకుంటాను అక్కడ. కాబట్టి ఇవాళ రేపో ఆయన సీఎంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. డిఎంకే ఆల్రెడీ స్టాలిన్ గారు రిజైన్ చేశాడు సీఎంగా. కాబట్టి నెక్స్ట్ ఈయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇవాళ ఉన్న రాజకీయాల్లో మరి ఈయన ఎంతవరకు సాధిస్తాడో కూడా మనం చూడాలి. డిఎంకే మీద అవినీతి ఆరోపణలు అనేకం వచ్చినాయి. అది సహజంగా మరి రూలింగ్ పార్టీ బలంగా ఉన్నప్పుడు కొన్ని చోట్ల ఈ అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంటాం సహజం. కానీ వాటన్నిటిని మించి ఈయన చేసినటువంటి ప్రామిసులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా యువతకి తందై పెరియార్ అని అంటే అసలు తమిళనాడు అంతా కూడా చాలా అభిమానిస్తారు ఆయన్ని. పెరియార్ అని అంటారు. అటువంటి పెరియార్ని ఆదర్శంగా తీసుకొని ఈయన ఇప్పుడు రాజకీయ వ్యవహారాలు మొదలుపెట్టాలని చెప్పి ప్రయత్నంలో ఉన్నాడు. పెరియార్ గారి బొమ్మనే పెట్టుకొని ఈయన ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలని అనుకుంటున్నాడు. మరి పెరియార్ తను పదవి తీసుకోకుండా పెద్ద రిఫార్మ్స్ తమిళనాడులో తెచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆయన యొక్క గుణగణాలన్నీ కూడా అలవరుచుకొని ఆ రకంగా సమాజానికి వెన్నుదన్నుగా నిలబడాలనేది మన టీవీకే విజయ్ది ప్రపోజల్. కాబట్టి మనందరం కూడా అతను నిజంగా సమాజంలో మార్పు తెస్తాడు, తమిళనాడుని ఇంకా గణనీయంగా అభివృద్ధి చేస్తాడు. ఆయన ఇచ్చిన సీట్లను బట్టే చెప్పొచ్చు ఈ ప్రభుత్వం చాలా గట్టి ప్రభుత్వంగా ఉంటుందని, సిస్టమేటిక్గా ఉంటుందని, లాంగ్ టైమ్గా కూడా ఉంటుందని చెప్పి మనం చక్కగా ధృవీకరించుకోవచ్చు కూడా. అటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తమిళనాడులో. ఓకే, ఇక ఈ ప్రపంచం సినిమా యాక్టర్లను చూసి ఓట్లేశారనేది ఇంకా కాదు. అది ఇతని యొక్క వ్యక్తిగతంగా అతను ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినటువంటి అది జరుగుతుంది. ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లానే ప్రజల్లోకి బలంగా తను తీసుకెళ్ళగలిగాడు. ఈ మన కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, బ్రహ్మాండంగా చాలా ఫలితాలు సాధిస్తుంది అనేది ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా చాలా బాగా కృషి చేయబట్టే ఇక్కడ కూటమి గవర్నమెంట్ వచ్చింది. మరి జగన్ కూడా చాలా పథకాలు పెట్టినా కానీ వాటన్నిటిని తోసిపుచ్చి వీళ్ళ యొక్క మాటలకు కానీ దీనికి కానీ ప్రజలు చక్కనటువంటి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ రకమైనటువంటి మార్పులు నిజంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ అని అంటే ఆయనకి చాలా క్యాడర్ ఉంది, చాలామంది ఆయన అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా పవన్ అంటే పిచ్చి అన్నట్లుగా యూత్ ఉండేది ఇక్కడ కూడా. ఇదే సేమ్ ట్రెండ్ అక్కడ కూడా టీకే విజయ్ దగ్గర కూడా యూత్ ఎక్కువ ఆయన్ని బలపరిచారు, అందుకనే అటువంటి రిజల్ట్ పొందారు. ఇక్కడ కూడా మనం పవన్ కళ్యాణ్ యొక్క ఎక్కువ ఆయన ఇంప్రెషన్ కూడా ఉండబట్టే ఇక్కడ ప్రభుత్వం మారింది. కనుక మనం సమాజంలో ఈ సినీ నటులు అనే వాళ్ళకి కాస్త కూస్తో ప్రజల్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. ఎవరు రాష్ట్రపతి వచ్చినా ఎక్కువ జనం రారు, కానీ ఒక ఫెమిలియర్ సినీ యాక్టర్ వచ్చాడంటే జనం ఎగబడతారు ఎక్కడున్నా. అది సహజమైనటువంటి విషయం. ఆ సినీ రంగానికి ఉన్నటువంటి క్రేజ్ అటువంటిది. ఓకే, కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మనం అవగాహన చేసుకోవాల్సింది ఎలక్షన్స్ అనే వాటిల్లో సినిమా యాక్టర్లు కూడా భాగస్వాములు అయితే కొంతవరకు ఇంప్రెస్ చేయగలరు. అయితే దాంట్లో వాళ్ళ మీద నమ్మకం ఉండాలి, వాళ్ళు చెప్పే మాటల మీద వాళ్ళ క్యారెక్టర్ మీద కూడా నమ్మకం ఉండాలి. అది ఉంటేనే వాళ్ళనైనా ఆదరిస్తారు. ఎంతోమంది సినిమా యాక్టర్లను మనం ఎంపీలుగా గెలుచుకున్నాం, కానీ వాళ్ళందరూ వన్ టైం మాత్రమే. మీరు చూడండి, ఎక్కడైనా రివ్యూ చేసుకోండి, సినిమా యాక్టర్లు ఎక్కడ ఎన్నికైనా కానీ వన్ టైం మాత్రమే ఉండేవాళ్ళు. కానీ కొందరు నిలదొక్కుని లాంగ్ టైం ఉండాలని మనం ఆశిద్దాం.